తన పాటలతో యావత్ తెలంగాణని తన వైపుకు తిప్పుకున్న లలితక్కను కొంతమంది దుండగులు అర్ధరాత్రి సమయంలో 17 ముక్కలుగా నరికి భువనగిరిలోని వివిధ ప్రదేశాల్లో విసిరేశారు. కానీ కొన్నాళ్ల తర్వాత ఈ హత్య చేసింది నయమే అని తెలిసినా కూడా అతను జైలు నుండి బయటకు వచ్చి ప్రభుత్వాన్నే ఎదిరించే నరహంతకుడిగా ఎలా ఎదిగాడు? ఒకప్పటి నక్సలైట్ అయిన అతను మొత్తం నక్సలిజాన్నే ఎందుకు మట్టుబెట్టాలనుకున్నాడు? తీరా నయంని చంపేశాక పోలీసులు అతని నుండి స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ ఎంత? ఇలాంటి విషయాల గురించే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. 1974 ఏప్రిల్ 26వ తేదీన నల్గొండ జిల్లాలోని నాచారంపేట అని ఒక మారుమూల గ్రామంలో జన్మించారు బెల్లి లలిత అలియాస్ లలితక్క. ఈమె తండ్రి అయిన రామయ్య గారు స్వయాన ఒగ్గు కళాకారుడు అవ్వడం చేత పుట్టకూటి కోసం తన 5 కూతుళ్ళు మరియు ఒక్కగానొక్క కుమారుణ్ణి తీసుకుని భువనగిరికి వలస వచ్చారు. అలా అతని పెద్ద కూతురైన లలితక్క తన తండ్రి వెంట తిరుగుతూ ఒగ్గు కథలు చెప్పడంలో శిక్షణ పొందారు. చిన్నప్పటి నుండే ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ప్రశ్నించిన ఆమె సమాజంలోని సమస్యలను తన పాటల ద్వారా రూపుమాపాలనుకున్నారు. ఇలా ఆమె సారా, వ్యభిచారం, పొగాకులకు వ్యతిరేకంగా పోరాడుతూ అణగారిన వర్గాల ప్రజలు తమ హక్కుల కోసం పోరాడేందుకు సిద్ధమవ్వాలని తన పాటల ద్వారా పిలుపునిచ్చేవారు. ఇలా లలితక్క పాడే పాటలకు జనాదరణ పెరగడంతో నాడు ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడుతున్న తెలంగాణ జనసమితి అనే సంస్థ లలితక్కను తమ ఉద్యమంలో చేరమని ఆహ్వానించారు. దాంతో ఆమె ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ సంస్థలో చేరి తెలంగాణ ప్రజానీకాన్ని తన పాటల ద్వారా చైతన్యపరచడం మొదలుపెట్టారు. దాంతో అనతి కాలంలోనే తెలంగాణలోని సామాన్య జనం ఆమెకు నీరాజనం పలకడం మొదలుపెట్టారు. ఎంతలా అంటే 1996 మార్చి 9వ తేదీన భువనగిరిలో నిర్వహించిన ఒక సభకు 40,000 మంది ప్రజలు హాజరై లలితక్కకు మద్దతు పలికారు. ఇలా తెలంగాణ అంతటా ఆమె పాపులారిటీని గమనించిన నాటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన ములాయం సింగ్ యాదవ్ లలితక్కకు తమ పార్టీ తరపున ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నామని, ఇక ఆమెను గెలిపించుకునే బాధ్యత మీదేనని 1999లో జరిగిన మున్నూరు కాపు సభలో 1000 మందిని ఉద్దేశించి బహిరంగంగా అనౌన్స్ చేశారు. ఇలా తనకు ఎంత పాపులారిటీ వచ్చినప్పటికీ ఆమె సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూనే మరోవైపు తన కుటుంబ పోషణ కోసం భువనగిరిలోని ఒక కాటన్ మిల్లులో కూలీగా పనిచేసేవారు. కానీ ములాయం సింగ్ యాదవ్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పిన 3 రోజుల తర్వాత అంటే మే 26వ తేదీన సాయంత్రం 6 గంటల సమయంలో కాటన్ మిల్లు నుండి ఇంటికి వచ్చిన లలితక్కని ఆమెకు బాగా పరిచయస్తుడైన మరియు స్టూడెంట్ యూనియన్కి స్టేట్ ప్రెసిడెంట్ అయిన సుధాకర్ అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడేందుకు కొంతమంది నాయకులు మిమ్మల్ని తీసుకురమ్మన్నారని చెప్పి లలితక్కను తన వెంట తీసుకెళ్లాడు. అలా అతని వెంట వెళ్ళిన లలితక్క తిరిగి ఇంటికి రాలేదు. 2 రోజులు గడిచినా సరే ఆమె ఆచూకీ లభించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు భువనగిరి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేశారు. దాంతో పోలీసులు లలితక్క ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ని మొదలుపెట్టారు. ఇలా లలితక్క మిస్ అయిన 3 రోజుల తర్వాత భువనగిరికి పక్కనే ఉన్న ఒక దర్గా బావిలో ఎవరో ఒక అమ్మాయి కాలికి సంబంధించిన శరీర భాగాన్ని ఆ పొలానికి సంబంధించిన రైతు తన బావిలో తేలియాడుతుండగా గమనించాడు. దాంతో ఈ శరీర భాగం తన చెల్లిదేనంటూ నయీం సోదరుడైన అలీముద్దీనే తన చెల్లెలిని చంపేసి ఉంటాడని లలితక్క అన్నయ్య అయిన బెల్లి కృష్ణ గారు పోలీసుల ఎదుట వాపోయారు. ఆయన ఇలా వాదించడానికి గల ప్రధాన కారణం గతంలో కూడా అలీముద్దీన్ నక్సలైట్ నాయకుడైన దాసోజు ఈదన్న మరియు ముక్కా కరుణాకర్లను సైతం చంపేసి వారి శరీర భాగాల్ని సైతం ఇలాగే ముక్కలు చేసి వివిధ ప్రాంతాల్లో విసిరేసినట్టుగా ఆధారాలున్నాయి. ఇలా ఒకవైపు పోలీసులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తుండగానే భువనగిరిలోని మరో 15 ప్రదేశాల్లో అమ్మాయికి సంబంధించిన శరీర భాగాలు గుర్తుపట్టలేని స్థితిలో లభించాయి. కానీ ఆ అమ్మాయి తల లభించకపోవడంతో ఆ శరీరం లలితక్కదే అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఇలా ఒకవైపు ఈ శరీర భాగాలు లలితక్కవే అని అనుమానిస్తున్న తరుణంలో మీడియాకు ఒక లేఖ అందింది. ఆ లేఖ లలితక్క రాసినట్టుగా ఉండి, నాకు పీపుల్స్ వార్ గ్రూప్లోని ఒక నక్సలైట్తో అక్రమ సంబంధం ఉంది, నేను అతని దగ్గరికి వెళ్ళిపోతున్నాను, దయచేసి మీరెవ్వరూ కూడా నా కోసం వెతకొద్దు అన్నట్టుగా ఆ లేఖలో రాసి ఉంది. కానీ ఈ లేఖను గమనించిన లలితక్క కుటుంబ సభ్యులకు అనుమానం మరింత ఎక్కువైంది. ఎందుకంటే లలితక్కకు అప్పటికే పెళ్ళై 2 పిల్లలున్నారు. అలాగే ఆమెకు సామాజిక ఉద్యమాలతో తప్ప నక్సలైట్లతో కనీస పరిచయం కూడా లేదు. పైగా ఈ ఉత్తరం మా ఇంట్లో లభించకుండా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి మీడియాకు అందించారంటే
దీని వెనుక కొంతమంది పెద్దల హస్తం ఉందని భావించిన బెల్లి కృష్ణ గారు తన చెల్లెలి ఆచూకీ కనిపెట్టాల్సిందేనంటూ భువనగిరిలో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అయితే ఈ సభ ఏర్పాటు కంటే ముందే నయీం సోదరుడైన అలీముద్దీన్ తాను బెల్లి లలితను చంపలేదని, తనకు ఆమెతో కనీస పరిచయం కూడా లేదని మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా అనౌన్స్ చేశారు. కానీ ఇలా ప్రకటించిన 2 రోజులకే భువనగిరిలోని మరో బావిలో ఒక అమ్మాయి తల లభించడం, తీరా ఆ తల బెల్లి లలిత గారిదే కావడంతో యావత్ తెలంగాణ ప్రజానికం శోకసముద్రంలో మునిగిపోయింది. ఇలా ఆమె చావుకు కారణమైన నిందితుడు నయీమేనని బెల్లి కృష్ణ గారు ఆరోపిస్తూ అతనే తన చెల్లెల్ని చంపేసి ఉంటాడని చెప్పడానికి 3 బలమైన కారణాలను వెల్లడించారు. వాటిలో మొదటిది, బెల్లి లలిత తన పాటలతో తెలంగాణ సమాజాన్ని జాగృతపరుస్తుంది. ఇదిలాగే కొనసాగితే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మరింత తీవ్రతరమై ఆంధ్రప్రదేశ్ను విడదీయాల్సి వస్తుంది. దీనివల్ల ఆంధ్ర ప్రాంతానికి నష్టం జరుగుతుందనే భయంతో నాటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు బెల్లి లలితను చంపించి ఉంటారని కృష్ణ గారు ఆరోపించారు. నంబర్ 2, 1999లో జరిగిన ఒక సభలో ములాయం సింగ్ యాదవ్ తమ పార్టీ తరపున లలితక్కకు భువనగిరి నుండి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని ప్రకటించారు. అదే నిజమైతే రాబోయే ఎన్నికల్లో తన ఓటమి తప్పదని భావించిన నాటి భువనగిరి ఎమ్మెల్యే మరియు హోమ్ మినిస్టర్ అయిన ఎలిమినేటి మాధవరెడ్డి గారు తన పలుకుబడిని ఉపయోగించి ప్రణాళిక ప్రకారం తన చెల్లెలిని చంపించి ఉంటారని ఆరోపించారు. నంబర్ 3, ఐపీఎస్ ఆఫీసర్ అయిన కేఎస్ వ్యాస్ గారిని చంపిన కేసులో అరెస్ట్ అయిన నయీం 6 ఏళ్లుగా జైల్లోనే మగ్గిపోతున్నాడు. అందుకే ఒకవేళ బెల్లి లలితను చంపితే అతన్ని జైలు నుండి విడుదల చేస్తామని నయీంకు ఆశ చూపారు. దీనికి గల ప్రధాన కారణం, తెలంగాణ ఉద్యమానికి ఆయువు పట్టుగా మారిన బెల్లి లలితపై ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా అది ప్రజా వ్యతిరేకతకు దారితీయవచ్చు. అందుకే నయీం చేత ఆమెను చంపించి ఈ విషయాన్ని పక్కదారి పట్టించాలనుకున్నారు. కానీ హ్యూమన్ రైట్స్ కమిషన్ జోక్యంతో కనీసం తమ చెల్లెలి శరీర భాగాలైనా దొరికాయి, లేదంటే కనీసం ఆమె శరీరం కూడా లభించేది కాదని కన్నీటి పర్యంతమయ్యారు. ఇలా వీరి ఆరోపణలకు మరింత బలాన్ని చేకూరుస్తూ లలితక్క గారి తల కూడా దొరకడంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ని వేగవంతం చేశారు. వీరి దర్యాప్తులో నయీం తమ్ముడైన అలీముద్దీనే లలితక్క గారిని చంపాడని అతను పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. అతను ఆమెను ఎలా చంపాడనేది స్వయంగా అతనే వివరించే వీడియోని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ వీడియోలో అతను ఏం చెప్పాడంటే, లలితక్కకు నక్సలైట్లతో సంబంధం ఉండడంతో మాజీ నక్సలైట్ మరియు తన అన్నయ్య అయిన నయీంతో ఆమెకు స్నేహం ఏర్పడింది. అలా ఆమె పలుమార్లు తన అన్నయ్యను కలవడానికి జైలుకు వెళ్లడంతో పాటు చాలాసార్లు కోర్టుకు కూడా హాజరయ్యారు. కానీ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో నయీం లలితక్కను చంపేయమని నాకు సలహా ఇచ్చాడు. అలా తన అన్నయ్య ఆదేశానుసారమే తాను ఆమెను చంపేశానని అలీముద్దీన్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. కానీ ఈ కేసులో అరెస్ట్ అయిన అతను బెయిల్పై బయటికి వచ్చినప్పుడు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని కూడా వెంటాడి మరీ చంపేశారు. ఇలా తన తమ్ముణ్ణి చంపిన వారిని నయీం ఎంత దారుణంగా చంపాడో, ఒకప్పటి నక్సలైట్ అయిన అతను తన సొంత అక్కకు జరిగిన అవమానానికి ప్రతీకారంగా నక్సలైట్లోని ముఖ్య నాయకులను అత్యంత దారుణంగా ఎలా చంపేశాడో తెలుసుకోవాలనుకుంటే ముందుగా నయీం గురించి తెలుసుకోవాలి. నయీం అలియాస్ మహమ్మద్ నయీముద్దీన్. ఇతను నల్గొండ జిల్లాలోని భువనగిరిలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. చిన్న వయసులోనే తన తండ్రి చనిపోవడంతో పూట గడవడం కూడా కష్టమైన నయీం డిగ్రీ చదువుతున్నప్పుడే నక్సలిజం భావాల పట్ల ఆకర్షితుడయ్యాడు. ఇలా అతను సిపిఐ ఎంఎల్ పార్టీలో చేరి అక్కడి నుండి 19 ఏళ్ల వయసులోనే నక్సలైట్గా మారి తన జీవితాన్ని ప్రారంభించాడు. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నక్సలిజాన్ని పూర్తిగా అణచివేసే బాధ్యతను ప్రముఖ ఐపీఎస్ ఆఫీసర్ అయిన కేఎస్ వ్యాస్ గారికి అప్పగించింది. అలా వ్యాస్ గారు నక్సలిజం యొక్క మూలాలను తెలుసుకుని గ్రేహౌండ్స్ ఏర్పాటుతో ఆ సంస్థలోని ముఖ్య నాయకులందరినీ హతమార్చడం మొదలుపెట్టారు. దాంతో ఆ సంస్థలోని సభ్యులు వ్యాస్ గారిని చంపేయాలనుకున్నారు. అలా వ్యాస్ గారు ప్రతిరోజు ఉదయం లాల్ బహదూర్ స్టేడియంలో జాగింగ్కి వెళ్లి వచ్చేవారు. ఈ విషయం తెలుసుకున్న నక్సలైట్ ముఖ్య నాయకులు నయీంతో పాటు మరో 3 యువ నక్సలైట్లకు ఆయనను చంపివేసే బాధ్యతను అప్పగించారు. అలా ఈ 4 ప్రతిరోజు ఉదయం ఎల్బీ స్టేడియంకి వస్తూ వ్యాస్ గారితో తమని తాము స్టూడెంట్స్గా పరిచయం చేసుకున్నారు. ప్రతిరోజు కలుస్తుండడంతో వ్యాస్ గారు వారు నిజంగానే స్టూడెంట్స్ అనుకుని వారి గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఇదే మంచి అదునుగా భావించిన నయీం ఒకరోజు ఎప్పటిలాగే వ్యాస్ గారితో మాట్లాడుతూ ఆయనను అతి దగ్గర నుండి అత్యంత దారుణంగా కాల్చి చంపేశాడు. అప్పట్లో ఈ దుర్ఘటన తీవ్ర సంచలనంగా మారడంతో పోలీసులు ఈ హత్య జరిగిన 16 రోజుల తర్వాత నయీంను అరెస్టు చేశారు. అలా ఈ హత్య కేసులో అరెస్ట్ అయిన నయీం జైల్లో ఉన్న సమయంలో పోలీసులు నక్సలైట్ల ఏరివేతలో తమకు సహకరిస్తే నీకు ఏ శిక్ష లేకుండా జైలు నుండి విడుదల చేస్తామని నయీంకు ఆశ చూపారు. కానీ నయీం అందుకు అంగీకరించకపోవడంతో 2 తెలుగు రాష్ట్రాల్లో నక్సల్స్ ప్రభావం మరింతగా పెరిగిపోయింది.
కానీ ఒక సంఘటన నయంకి నక్సలైట్ల పట్ల వ్యతిరేకతను పెంచడంతో పాటు నక్సల్స్ అందరినీ మట్టుబెట్టాలనే ఆలోచనను రేకెత్తించింది. అదే తన అక్కకు జరిగిన అవమానం. నయం జైల్లో ఉన్న సమయంలో ప్రముఖ నక్సలైట్ అయిన ఈదన్న భార్య తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఆమెను కొన్నాళ్ల పాటు ఆసుపత్రిలోనే ఉంచడంతో ఆమెకు సేవలు చేసేందుకు ఒక మహిళ అవసరం కావాల్సి వచ్చింది. దాంతో ఈదన్న నయం అక్కను తన భార్యకు సేవలు చేయడానికి పంపాల్సిందిగా కోరాడు. దానికి నయం కూడా అంగీకరించడంతో నయం అక్క ప్రతిరోజు రహస్య ప్రదేశంలో ఉంచిన ఈదన్న భార్యకు సేవలు చేసి తిరిగి తన ఇంటికి వచ్చేది. కానీ ఒకరోజు ఈదన్న ఇలా తన భార్య దగ్గరికి వచ్చిన నయం అక్కతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం మిగతా నక్సలైట్ నాయకులకు తెలిసినా ఈదన్నను కేవలం మందలించి వదిలేశారు. కానీ తన అక్క ద్వారా ఈ విషయం తెలుసుకున్న నయం ఈదన్నను చంపేయాలనుకున్నాడు. అలాగే ఈ విషయం తన తోటి నక్సలైట్లకు తెలిసినా సరే పట్టించుకోకపోవడంతో నయం మొత్తం నక్సలిజాన్నే మట్టుబెట్టాలనుకున్నాడు. ఇదే విషయాన్ని తన తమ్ముడైన అలీముద్దీన్తో చెప్పి ఈదన్నని అతి దారుణంగా చంపించి శరీర భాగాలను వేరు చేసి నల్గొండలోని వివిధ ప్రదేశాలలో విసిరేయించాడు. అలాగే నక్సలైట్లను ఏరివేసేందుకు తాను పూర్తిగా సహకరిస్తానని చెప్పడంతో పోలీసులు నయం సహాయంతో వివిధ నక్సలైట్ల నాయకులందరినీ ఏరివేయడం ప్రారంభించారు. ఇలా సామాజిక ఉద్యమకారులైన లలితక్కను సైతం నయం తమ్ముడైన అలీముద్దీన్ అత్యంత దారుణంగా చంపేయడంతో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అలీముద్దీన్ని అత్యంత కిరాతకంగా చంపివేశారు. ఆ తర్వాత జైలు నుండి విడుదలైన నయం తన తమ్ముణ్ణి బెల్లి లలిత అన్న అయిన బెల్లి కృష్ణ, అతని బావ అయిన భద్రం మల్లేశంతో పాటు మరో 2 వ్యక్తులు అత్యంత దారుణంగా చంపేశారని భావించి ఈ నలుగురిని ట్రాప్ చేసి వారు తాగే కూల్ డ్రింక్లో మత్తు పదార్థం కలిపి రాచకొండ గుట్టల్లోకి తీసుకెళ్లాడు. అయితే బెల్లి కృష్ణ ఈ ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకోవడంతో మిగతా 3లో ఒక వ్యక్తిని ముందుగా చంపి అతని శరీరాన్ని ముక్కలుగా చేసి మిగతా 2తో తినిపించాడు. ఆ తర్వాత వారిద్దరిని కూడా చంపేసి ఆ 2 శరీరాలను కుక్కలు పీక్కు తినడంతో భువనగిరి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అలా ఈ హింసాకాండ నుండి తమ పిల్లల్ని రక్షించుకునేందుకు బెల్లి కృష్ణ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఈ సంఘటన తర్వాత నయం నేర చరిత్ర 2 తెలుగు రాష్ట్రాలకు విస్తరించడంతో ఇదే అదనుగా భావించిన నయం అప్పుడప్పుడే హైటెక్ సిటీగా పురుడు పోసుకుంటున్న మాదాపూర్, కొండాపూర్ లాంటి ప్రదేశాల్లో లిటిగేషన్స్లో ఉన్న భూముల్ని కబ్జా చేయడం ప్రారంభించాడు. అంతేగాక సెటిల్మెంట్లు, ధనవంతులను బెదిరించి డబ్బులు వసూలు చేయడం లాంటి ఇల్లీగల్ వ్యాపారాలన్నీ చేస్తూ 100 కోట్ల రూపాయల్ని సంపాదించడం మొదలుపెట్టాడు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత అతని ఆకృత్యాలు ఎంతలా పెరిగిపోయాయంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సైతం కాల్ చేసి డబ్బు కావాలని డిమాండ్ చేసేవాడు. ఇలా అతని ఆగడాలు మరింతగా పెరిగిపోవడంతో 2016 ఆగస్టు 8వ తేదీన హైదరాబాద్కి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న షాద్నగర్లో ఒక ఫోర్డ్ ఎండీవర్ కార్ అనుమానాస్పదంగా తిరుగుతుందని, అంతేగాక ఆ కారులోని వ్యక్తుల వద్ద ఆయుధాలున్నాయని పోలీసులకు సమాచారం అందింది. దాంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ వెహికల్ని చుట్టుముట్టారు. కానీ కారులోని వ్యక్తి కాల్పులు జరపడంతో పోలీసులు తమ ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరిపారు. అలా వీరి దాడిలో ఆ కారులోని అనుమానాస్పద వ్యక్తి మృతి చెందాడు. ఆ అనుమానాస్పద వ్యక్తి మరెవరో కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో నరమేధం సృష్టించిన నయం. ఇలా ఇతని మరణం తర్వాత అతనికి సంబంధించిన 21 కార్లు, 26 మోటార్ సైకిళ్లు, 2,90,00,000 రూపాయల నగదుతో పాటు అతనికి సంబంధించిన 1,010 ఎకరాల భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్, అలాగే 1,00,000 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన ఇండ్ల స్థలాలు మరియు 29 ఇళ్లను స్వాధీనం చేసుకున్నామని నాటి తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. నా ఒపీనియన్ ప్రకారం నయం ఆగడాల వెనుక ప్రభుత్వ హస్తం ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే అతని మూలంగా తెలంగాణ సమాజం ఒక ఆణిముత్యాన్ని కోల్పోయిందని ఘంటాపదంగా చెప్పవచ్చు. మరి బెల్లి లలిత గారి గురించి మీరేమనుకుంటున్నారు? మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి.